కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నానండి. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం విని ఉన్నాము. దేవుడు ఆయా కుటుంబాలలో దేవుడు ఎలాంటి కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. సహోదరులు మరి లేచి నిలబడి దేవుని సన్నిధిలో మరి దేవుని నామాన్ని మహింపరిచినారు. వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను కూడా నా ప్రభువుని ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. దేవదేవుడు ఈ యొక్క జనవరి నెల 24వ తారీఖులో ఈ 28వ తారీఖు వరకు దేవుడు మనందరినీ కూడా కాపాడి ఈ యొక్క ఆఖరి ఆదివారం ఇచ్చినందుకు ఒకసారి దేవునికి 2 చేతుల పైకి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలాఖరు సమయంలో ఈ 4 వారాల్లో మనం కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం, కొత్త సంవత్సరం ఎలాగో మన జీవితాలని తిప్పుకుందాం, కొత్త సంవత్సరం ఎలాంటి ప్రణాళికలు మనం కలిగి ఉందాం, కొత్త సంవత్సరంలో ఎలాంటి ఆలోచనలతో మన జీవితాన్ని ముందుకు నడిపిద్దాం అనేటువంటి ఆలోచనలన్నీ కూడా మీకు గత కొన్ని వారాలుగా మీతో పంచుకుంటూ ఉన్నాను. మొదటి వారము మనందరం కూడా దేవుని సన్నిధితోనే అనుబంధాన్ని కలిగి ఉండాలని మీకు తెలియజేయడం జరిగింది. 2వ ఆదివారము పరిచర్యలో మనందరం కూడా ముందుకు సాగాలని మీకు తెలియజేయడం జరిగింది. అలాగే 3వ ఆదివారము మనమందరము దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి అనేటువంటి ఒక శ్రేష్టమైన మాటను మీకు తెలియజేయడం జరిగింది. నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానాలతో, నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన ఆలోచనలతో మనము మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి అద్భుతమైన ఫలితాలు మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ దేవుడు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున ఒక అద్భుతమైన మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మీకు అందరూ రోజులు బాగుండాలి మనందరం కోరుకుంటాం. టైం బాగోలేదురా అంటుంటారు చాలామంది. ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు, అనుకోని పనులు జరగనప్పుడు, మన అవసరతలు తీరినప్పుడు, మనం అనుకున్న ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ ఏవి కూడా కలిసి రాబోతున్నప్పుడు ప్రతి మానవుడు అంటున్న మాట ఏంటంటే టైం బాగోలేదురా, టైం కలిసి రాలేదు, టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది నా గురించి అంటుంటారు. టైం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. 24 గంటలైనా 24 అవర్సే. సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. టైం బాగోలేదని చెప్పి పడమర ఉదయించడు. 24 అవర్స్ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. ఎప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. టైం బాగోకపోవడం బాగుండడం అనేది అది ఎవరి చేతిలో ఉంది అంటే అది దేవుడి చేతిలో కూడా పెట్టలేదు. ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలోనే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. తాళం నీ దగ్గరే ఉంది, అది తెలియట్లేదు నీకు. కొంతమంది జేబులో తాళం పెట్టుకుని బండి తాళం ఊరంతా ఏం చేస్తారండి వెతుకుతూ ఉంటారు. జరుగుతూ ఉంటాయి. బండి తాళం ఎందులో ఉంటుంది? వెనక జేబులో ఉంటుంది. భార్య మీద కేకలేసేస్తుంటాడు, పిల్లల మీద కేకలేసేస్తుంటాడు, అది తిప్పేస్తుంటాడు, ఇది తిప్పేస్తుంటాడు, ఆ పేట చూస్తాడు, ఈ పేట చూస్తాడు. ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత కింద కూర్చున్న తర్వాత గుచ్చుకుంటుంది. అమ్మో ఇక్కడే ఉంది, ఊరంతా తిరిగాడు. అలా ఉంటుంది. నీ ఆశీర్వాదం నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. ఈ రోజున ప్రతి ఒక్కరు డివైన్ ప్రేయర్ సెంటర్లో ఉన్న అందరూ కూడా మంచి రోజులు మీకు కావాలా? చేతులు ఎత్తండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మమ్మల్ని మంచి రోజులుగా నడిపించబడాలండి. మా రోజులన్నీ కూడా మంచిగా నడవాలని ఎవరైతే ఆశపడుతున్నారో తాళపు చెవి మీ దగ్గరే ఉంది. ఆ తాళపు చెవి తీయండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము త్వరగా దేవుని గ్రంథాలను ఎవరైనా తెరవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ మాట. జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులు కాచుకొని ఆయన దేవునికి స్తోత్రం కలుగుగాక. కీ ఎక్కడ ఉందండి? కీ ఎట్ట తెలుసా? చూపించనా? అమ్మ బాబోయ్, అద్భుతమైన కీ ఇది. దేవుని యొక్క గ్రంథములను విశేషత ఏంటో తెలుసండి. ఏ గ్రంథమైనా మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏ గ్రంథం చూసినప్పటికీ మనుషులు ఇలాంటి వాళ్ళు, మనుషులు అలాంటి వాళ్ళు, మనుషులు మంచివారు, మనుషులు చెడ్డవారు, మనుషులు దుర్మార్గులు, మనుషులు హంతకులు, మనుషులు పాపులు, దోషులని మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన దైవ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి
దేవుడు మనుషుల గురించి మాట్లాడుతూ మనుషులతో పాటుగా మనుషులలో ఉన్న అవయవాల గురించి మాట్లాడే ఒక అద్భుతమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది దేవుని గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్యుడు, మనిషికి సంబంధించిన అవయవాలు. బైబిల్ కనుల గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది? బైబిల్ చెవుల గురించి మాట్లాడుతుంది. బైబిల్ తల గురించి కూడా మాట్లాడుతుంది. బైబిల్ శరీరంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడుతుంది. శరీరం లోపల ఉన్న హృదయం గురించి కూడా మాట్లాడుతుంది. ప్రతి అవయవం గురించి కూడా మాట్లాడే ఒక అద్భుతమైన లేఖన స్వరం ఏదంటే బైబిల్ మాత్రమే. దేవుడే కనుక మనలో ఉన్న అవయవాల గురించి కూడా సంపూర్ణమైన అవగాహన ఆయనకు ఉంది. ఎందుకంటే అవయవ నిర్మాణకుడు ఆయన కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కాదు కాబట్టి మామూలుగా బేరుబాడు గురించి మాట్లాడతారు. రక్తం గురించి కూడా మాట్లాడుతుంది బైబిల్. బైబిల్ దేని గురించి మాట్లాడుతుందండి? హేబేలు యొక్క రక్తము నాకు, చూసారా రక్తం గురించి ఎలా మాట్లాడిందో? తల ఆమె కురులతో యేసు ప్రభు యొక్క పాదాలను ఏం చేసిందట? తుడిచేసిందంట. ఇదేంటండి? సంసోను యొక్క కురుల్లో ఏముంది? బలము దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని తెల్ల వెంట్రులు గొరిగే కానీ అతని బలం అంతా కూడా ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. ఏ అవయం గురించి చెప్పంటారు? ముక్కు గురించి కూడా బైబిల్ ఏం చేద్దండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి పళ్ళు గురించి కూడా బైబిల్ మాట్లాడుతుందండి. పెదవుల గురించి, నీ చేతుల గురించి, నీ కాళ్ళు గురించి, నీ నాభీశ్వత్రం గురించి, అన్నిటి గురించి మాట్లాడగల ఏకైక అద్భుతమైన గ్రంథమే నా బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో అద్భుతమైన అవయవం ఏదంటే నాలుక అన్న టంగో. ఏంటండి? టంగ్ చాలా మంచిది. ఇది రుచిని చూసే అవయవం ఏదంటే నీకు మాంసం కూడా తినాలి ఎందుకు అనిపిస్తుంది? అది నాలుక మీద ఏం చేస్తావు నువ్వు? నీ నాలుక మీద పెట్టకుండా కడుపులో పోసాడు చూపెట్టి ఇందులో పెట్టేసాడు ఇంకోండి ఏమన్నా బాగుంటుందా? నీరసం వస్తే ఏం చేస్తారని ఆహార పదార్థాలను చూపులు పెట్టి పంపిస్తాను. ఎనగరే ఎలా ఉందరా మాంసం కూర అంటే అబ్బే అయిందా చూపులు లోన పోయి డైరెక్ట్గానే నీకు రుచిని తెలియజేసి అద్భుతమైన మాధుర్యాన్ని నువ్వు తినే ఆహార పదార్థాలకు రేటింగ్ ఇచ్చే పరిస్థితి దేని ద్వారా కలుగుతుందంటే అది ఈ నాలుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నాలుక ఎలాంటిది అంటే చెప్తున్నాడు దేవుడు. చదువు తల్లి, నువ్వు మంచి దినాలు చూడగాలని ఆశపడుతున్నావా? నీ రోజులన్నీ బాగుండాలని ఆశపడుతున్నావా? ప్రతిరోజు ఒక గుడ్డిడేగా ఉండాలని కోరుకుంటే కపటపు మాటలు మాట్లాడకుండా నీ పెదవులను, నీ నాలుకను ఏం చేయ బాబు? జాగ్రత్తగా దాచుకో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాలుగు గురించి ఏం చెప్పాడంటే చాలా డీప్గా ఉంది బైబిల్లో. త్వరగా చదివేయండి అందరూ కూడా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6, 8, 5 వచనాలు. నాలుక ఏంటండి? ఇదేంటండి? ఎక్కడ ఉందండి అగ్గి? నాలుక అగ్గెట బాబు, జాగ్రత్త చూసుకోండి. పుల్ల ఎట్టాలంటే దేంతో పెడతావు? దేంతో పెట్టాలి పుల్ల? అయిపోయింది. కాపురం కూల్చేయాలన్నా, కాపురం నిలబెట్టేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, పెళ్లి కూల్చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కూల్చేయాలన్నా, రిలేషన్షిప్ గట్టిగా ఉండాలన్నా, రిలేషన్షిప్ బ్రేక్ చేయాలన్నా, సుఖపడాలన్నా నాలుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుక, అలాంటి నాలుకను ఏం చెప్తున్నాడు? అది అగ్నియే. నాలుక మన అవయవములలో అమ్మా పాప ప్రపంచమై సర్వ శరీరానికి అంటే నీ కళ్ళుకి, నీ ముక్కులకి, నీ నోరుకి, నీ లోపల అవయవాలకి అన్నిటికీ కూడా పాపాన్ని అంటించేది ఏదనుకుంటున్నావు? ఏదనుకుంటున్నావు తల్లి? నీ అవయవంలో మహా డేంజరస్ అవయవం ఏదని ఇది ఫస్ట్. దీన్ని కంట్రోల్లో పెట్టాలి. దేవుడు కంట్రోల్ని ఉంచాడు. అందుకనే నాలుగుని ఏం చేశాడంటే పై 16 పళ్ళు, కింద 16 పళ్ళు, మధ్యలో ఏం చేశాడండి? దాన్ని ఉంచాడు జాగ్రత్తగా పెట్టమని. నువ్వేం చేస్తున్నావు? బయటికి తీసేసి ఊదేస్తున్నావు. పొలవమంట ఒక ఫోను, అన్లిమిటెడ్ కాల్స్, జియో వేసేయడం, ఊదేయడం. ఇంక ఇప్పుడు ఊసి పట్టదండి. ఇప్పుడు ఎంచేపు ఫోన్ చేస్తుంటుంది ఒక అమ్మ. ఒక ఆవిడ అడుగుతుంది, ఆవిడ అంచేపు ఫోనేనండి వదలదండి, మొగుడినన్నా వదిలేస్తుంది కానీ ఫోన్ మాత్రం వదలదండి. ఇంక అలా ఫోన్తోనే ఉంటుందండి. పిచ్చిక్కిపోతున్నారు మన మనుషులు. మాట్లాడుతూ ఉండాలి ఏదోటి సొల్లు. ఈ సొల్లు ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పాపాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ సర్వ శరీరానికి అంటించుకుంటున్నావు నువ్వే.
ఎక్కువ మాటలు మాట్లాడుతుంటే ఏముంటాయి చెప్పండి? ఎక్కువ మాటలు మాట్లాడడం దోషాలు వచ్చేస్తాయి. చూసుకోండి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఎందుకంటే 2 చెవులు 1 నోరు అంటే ఏంటి అర్థం ఏంటి? ఎక్కువ విను, నువ్వు తక్కువ మాట్లాడమని. కానీ మనం ఏం చేస్తున్నాం? చదువు తల్లి 6వ వచనం చదివా, 8, 5 కూడా చదువు. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. నాయనా చాలా జాగ్రత్తగా వాక్యంతో దాన్ని నల్లగొట్టు. నాలుక మహా డేంజరు. సర్వ అవయవాలకి ఇది పాపం అంటించేస్తుంది. పాపము నాలుక ద్వారానే వస్తుంది కనుక నాలుకను అండర్లైన్ చేయి, దాన్ని సాధు చెయ్యి, కంట్రోల్లో పెట్టు. బయట రానివ్వకో. నాలుకను ఏం చేయకూడదు? బయట రానివ్వకూడదు. జాగ్రత్తగా పళ్ళ మధ్య అలా అట్టు పెట్టి కూర్చొని మాట్లాడేటప్పుడు 4 సార్లు 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏది పెడితే అది ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ప్రమాదం జరుగుతుంది చెప్తున్నాడు. తర్వాత వచ్చిన చదువుతుంది 5వ వచనం. అలాగునే నాలుక కూడా బహుగా అదిరిపడుతుంది. కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడిగిన తగలబెడద్దండి. ఒక్క అగ్గి పుల్ల మొత్తం అడవిలో ఉన్న పుల్లన్నింటినీ కూడా ఏం చేద్దండి? మొత్తం తగలెడుతుంది. పెళ్ళి పాడైపోవాలంటే ఒక్క తాగుబోతుడు వచ్చాడు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పర్లేదు, మన దేవుని పెళ్ళి జరుగుతున్నాయి కాబట్టి బాగుండే. 10 ఏళ్ల క్రితం అయితే పెళ్ళికి వెళితే పూర్తి అవుతుందా అవదా? చెంబులు చేటలతో శుభ్రంగా సెదగొట్టేసుకునేవారు. మొత్తం ఆ కూర అంతా ఒకటి మీద వేసేసేవాడు. మామూలు ఉండేది కాదు శరవ. ఇప్పుడు దేవుని మహాప్రభుని బట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెద్దోళ్ళు ఏం చేశారు? తాగుబోతుని దూరంగా పెట్టేశారు. దేవుని తెలుసుకున్నారు, త్రాగుడు తగ్గించారు. పెళ్ళిళ్ళు చక్కగా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెంబులు చేటలతో కూడా వేసుకునేవారు. పరిస్థితి బాగుండేది కాదు. ఎందుకంటే లోపలికి తాగేసింది. అది కుదురుండేవారు. అది ఏదోటి మాట అంటేనే అంటుంది, ఏదోటి అంటారు. దాని ద్వారా ఏమొచ్చేసి అంటే గొడవలు వచ్చేసి గందరగోళం జరిగిపోయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాలుక చాలా డేంజర్ రా నాన్న, దాన్ని జాగ్రత్తగా నువ్వేం చేయి, కాపాడుకుంటే నీ రోజులన్నీ ఎలాగుంటాయి? అమ్మ బాబోయ్ మధురంగా ఉంటాయి. నీకు ఏముండదు. నీ రోజులన్నీ బాగుంటాయి. నాకు ఈ నెల బాగోలేదండి, నాకు ఫిబ్రవరి నెల కలిసి రాలేదండి, మార్చి నెల బాగోలేదని ఉండదు. 365 రోజులు బాగుండాలంటే నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడే ముందు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, ఏది అనాలో ఏది అనకూడదు, ఏది పలకాలో ఏది పలకూడదు. నువ్వు కంట్రోల్లో ముందే ప్రాక్టీస్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి డిటర్జెంట్ పౌడర్ చూసారు అడ్వర్టైజ్మెంట్. మా నాగార్జున గారు వచ్చి, నేను ఇప్పుడు 1 టైంలో నేను నాగార్జున అవ్వలేదు, నేను ప్రాక్టీస్ చేశాను. నవ్వడం ప్రాక్టీస్ చేశాను, తిప్పడం ప్రాక్టీస్ చేశాను, అనడం ప్రాక్టీస్ చేశాను. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను, నేను వాడాను, మీరు కూడా వాడండి అని అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాడు. నిజంగా అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ అండి. చూడండి, అది మీరు కూడా ఏం చేయాలి? మాట్లాడడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా మాట్లాడడం నేర్చుకోండి, రుచిగా మాట్లాడడం నేర్చుకోండి, ధైర్యం చెప్పడం నేర్చుకోండి, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. దీని ద్వారా పాపము నీకు అంటదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పాపం అంటించేదండి సర్వ శరీరానికి ఏం చేస్తున్నట్టుందండి? పాపం అంటించేస్తుంది. నువ్వు పాపం చేస్తేనే కాదు, నువ్వేమనుకున్నావు అంటే పాపం చేస్తేనే అనుకుంటున్నావు. కాదు, నాలుగుతో ఉచ్చరిస్తేనే నువ్వు పాపం వల్ల పడిపోయినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు తప్పుడు మనుషులు కాదు, కానీ నువ్వు తప్పుడు మనుషులని అంటున్నావు. పాపం ఎవరికి అంటుకుంది? వాళ్ళకి కాదు, నీకు అంటుకుంది. నువ్వు చూసే పెట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు. నువ్వు పై చూసి 4 మాటలు అనేస్తున్నావు. దాని ద్వారా ఎక్కువ పాపం నీకు డిపాజిట్ అయిపోతుంది. సుమా జాగ్రత్తగా ఉండు. దేవుడు సెలవిస్తున్నాడు. మోసం అటండి. 3వ అధ్యాయం 13 వచనంలో నాలుక మనల్ని ఏం చేద్దంటే మోసం చేస్తుందట. 3:13 ఇర్మియా 9వ అధ్యాయము 8వ వచనం 5వ వచనం 3వ వచనం కూడా చదువుతుంది త్వరగా. ఇర్మియా గ్రంథము 4 గురించి దేవుడు సెలవిస్తున్నమాట. వారి నాలుక అవును, ఒకడు మనస్సులో వంచిన అభిప్రాయం ఉంచుకుని సమాధానంగా మాట్లాడును. నేను ఈ సంగతులు తెలుసుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మాట చదువుతల్లి. వారి నాలుక కపటము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకుని పైకి
బాగా సమాధానంగానే మాట్లాడతాడు. మొత్తం నటనా సూత్రధార అంతా కూడా దేంట్లో ఉందంటే నాలుకనే ఉంది. ఎన్ని గురించి చెప్తున్నాడు చూడండి, మనుషుల గురించి కాదు, నాలుగు గురించి ఎన్ని రాసేసాడు బైబిల్లో. అదే 8వ వచనం కూడా చదువు, 5వ వచనం చదువుతారు, 9:5. సత్యం పలుకగా ప్రతివాడును తన పొరుగు వాడిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు, నేర్పించేశారు. అబద్ధం ప్రాక్టీస్ అయిపోయింది నాలుక. అప్పుడు అబద్ధం ఆడడం అలవాటు అయిపోతే ఏమవుద్ది? అది నీకు అలవాటు అయిపోతే అది చెడ్డ పనిగా అనిపించదటండి. అలవాటుగా చేసే పని చెడ్డ పనిగా ఏ వ్యక్తికి కూడా అనిపించదు. అభ్యాసం అంటే అలవాటు చేసాడు. నీకు ఏదైనా చెడ్డ పని చేయడం అలవాటు అయిందనుకోండి, 2 రోజులు నీకు కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది, 3 రోజు డేరుగా చేస్తావు, 4వ రోజు బహిరంగంగా అందరికీ తెలుసు. ఏం తప్పరా, ఆడు కూడా చేస్తున్నాడు కదా, ఆడు చేస్తున్నాడు, వాళ్ళు ఆడు చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు అందరికీ ఆమోదిస్తావు. అది నీకు చెడ్డగా అనిపించదు. భక్తుడు చెప్తున్నాడు, నాలుకకు అబద్ధములాడుట అభ్యాసం నేర్పించారు. కాబట్టి నాయన ఇది అగ్ని. కాబట్టి ఈ రోజును నువ్వు మంచి రోజులు చూడాలంటే మొట్టమొదటిగా నీ అవయవాలలో దేన్ని కంట్రోల్ చేయాలా, దేన్ని అదుపులో పెట్టాలంటే నాలుకను అదుపులో పెట్టుకుంటే జీవము మరణము దాని వశములోనే ఉన్నాయి. నీ చావు కూడా దాంట్లోనే పెట్టాడు, నీ బతుకు కూడా దాంట్లోనే పెట్టాడు. ఇది నా మాట కాదు, చదువు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 18-21. సామెతలు 18-21. జీవ మరణములు, అది అండర్లైన్ చేసుకోండి. జీవము మరణము దేంట్లో ఉన్నాయమ్మా? నాలుకలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాలుక తేలిగ్గా తీసుకున్నావా? అస్సలు. టంగని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోకు నాయన. నీకు చేపల కూర కావాలన్నా, మాంసం కూర కావాలన్నా దేని కొరకు నువ్వు అడుగుతున్నావు అంటే నీ నాలుక కోసం అడుగుతున్నావు, నీ పొట్ట కోసం కాదు. నాలుక నుంచి దాటిపోతే నీకు రుచి తెలియదు. నీకు రుచి అంతా దేని మీద ఉందంటే నీ నాలుక మీద ఆడినంచేపే ఉంటుంది. నాలుక కింద దిగిందో ఇంకా దాని గురించి నీకు ఏది తెలియదు. దానికోసమే పోకలాట, దానికోసమే గొడవలు, దానికోసమే గందరగోళాలు. అది ఎంత ఉందంటే మేళ, ఇంత మేళ అంతే. కాబట్టి జీవము దానిలోనే ఉంది, మరణము దానిలో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నాలుకను మనం ఏం చేయాలి బాబు? వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి, దాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచాలి. ఇంకేం చెప్తున్నాడు నాలుగు గురించి దేవుడు? చాలా శ్రేష్టమైన మాట. 21వ సామెతలు 23. సామెతలు 21-23 కూడా చదువుతాయి త్వరగా. నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి ఈపు విమానమ్మో తట్టుకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకడు వాగుతుంటే మనం ఏం చేయకూడదు, వాడితో పాటు కలిసి మనం వాగకుండా సైలెంట్ అయిపోయినుకోండి, ఇంక అంతే. ఆడికి పనిష్మెంట్కి ఏం మాట్లాడదు, గొడవ ఆగిపోద్ది. లేదా నువ్వు వాగేవనుకోండి, ఆడో కత్తి ఎత్తాడు, ఆడు నువ్వో కత్తి, లేదా ఆడో కర్ర నువ్వో కర్ర, అప్పుడు ఏమవుద్ది? అయిపోద్ది గొడవ. అదే చెప్తున్నా, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం 20 మాట కూడా చదువుతల్లి. సామెతలు 15:4. 15:4 చదువుతల్లి. అదే సామెతలు 15. అమ్మ సాత్వికమైన నాలుక అదండి. నీ నాలుక ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇంకా జీవ వృక్షంతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నాలుకతో ఏది పలికితే అది నెరవేరిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధు చేయబడిన నాలుక కలిగిన వాడవైతే, సాత్వికంతో కూడా నాలుక కలిగిన వాడైతే, కోపము లేని నాలుక కలిగిన వాడైతే, కపటము లేని నాలుక కలిగిన వాడైతే, మోసము లేని నాలుకైతే, అబద్ధమాడిన నాలుకైతే, సత్యం పలికే నాలుకైతే, నీ నాలుకతో ఏది పలుకుతావో దానిని దేవుడు రూఢిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నాలుక మామూలు కాదండి, పాతాళములో కూడా బాధపడేది నాలుక. ధనవంతుడు పాతాళములకు వెళ్ళిపోయి వేతన పట్టబడుచు బాధపడుతూ అంటాడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు. దేని చల్లార్చాలటండి? అదేటండి, మిగతా ఏమి కూడా అన్ని కూల్గా ఉన్నాయి. కళ్ళు కూల్గా ఉన్నాయా? కళ్ళు మొత్తం శరీరం అంతా కూల్గా ఉందా? అన్నీ మాడిపోతుంటే ప్రత్యేకంగా దేమంటున్నాడు ఈయన? నాలుకను చల్లార్చుటకు. పోయేటప్పుడు మన హైందవ సోదరుడే, ఆ నోటిలో కొంచెం తులసి నీళ్ళు వేయండిరా
తులసి వేయండి, ఆ తులసిమాకు పెట్టండి నోట్లోనే, నీళ్ళు అలాగే అంటుంటారు. పోయేది ఇప్పుడు పోతుంటుంది, ప్రాణం అంటుంటుంది. అనేది ఇప్పుడు అక్కడ అమ్మమ్మ 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 కొన్నీళ్ళేరా అరే నాలుగు మీద కొన్నీళ్ళే. నాలుక చల్లారితే మిగిలిన అవయవాలు కూడా ఎలా ఉంటాయండి? కూల్ స్థితిలోకి వస్తాయన్నమాట. దాని అర్థం అదే. నీకు మంచి కూర వండి పెట్టేసేసి పచ్చళ్ళు ఎందుకు నాకుతారండి ఆడవాళ్ళు? సైలెంట్గా పచ్చళ్ళు నాకుతుంటారు ఇంట్లోని. చాలామంది ఉంటారు రేగొడియలు తినే, మా పిల్లలు రేగొడియలు తినేస్తున్నారు ఎదవలు. కొంతమంది పానపరాగ లోనెట్టుకుంటారు నాలుగు కింద. ఎక్కడుంది? నాలుగు కింద. అది మత్తు మధ్య అందులో ఉంది అడికి. అయ్యా నీ నాలుకను చల్లార్చుటకు లాజరు వేణుకొల నుంచి నాకేం చేయాలి? చుక్క కావాలి. దేవాది దేవుడు నాలుకకు అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాతిని దేవుడు ఇచ్చాడండి మనకి. అటువంటి నాలుకను ఎవరైతే సాధు చేసుకుంటారో, కంట్రోల్లో పెట్టుకుంటారో, వారి లైన్లో పెట్టుకుంటారో, మంచిగా దాన్ని మార్చుకుంటారో, మంచి మాటలు మాట్లాడడానికే ప్రాక్టీస్ చేస్తారు, ఖచ్చితంగా వారి రోజులు మాత్రం బాగుంటాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుని కార్యాలు పాటు చేసేవారు, దేవుని ఆలయాన్ని పాటు చేసేవారు, దేవుని క్రియలను పాటు చేసేవారు అన్యజనులు చాలా మంది ఉంటారు. వారికి రాబోయే రోజుల్లో దేవుడిచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసండి? చూస్తుండగానే కుళ్ళిపోతారట, చూస్తుండగానే కొల్లబెట్టేస్తారట. చూడండి, ఈ మధ్యకాలంలో కమలకాయలు వస్తుంటాయి, హైబ్రిడ్ కాయలు. అవి 2 రోజులు ఇంట్లో ఉండగానే ఏమైపోతున్నాయండి? శుభ్రంగా పండంతా కుళ్ళిపోతుంది. ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోయి పారేయడం, తిన్నా పని చేయదు, అలా అయిపోతాడు బాడీ అంతా కూడా. నేను వినగానే వారు చూస్తుండగానే వారి శరీరం అంతా కుళ్ళిపోయి 2 కళ్ళు కుళ్ళిపోతాయట. 2 కళ్ళు కుళ్ళిపోయి ఊడిపోతుండు, నాలుక కూడా లోపల నాలుగు కూడా కుళ్ళిపోద్దట. ఇంకా నాలుగు కుళ్ళిపోయిందంటే చూడండి ఎంత దారుణం. కొంతమంది క్యాన్సర్ వస్తుంది, టంగ్ క్యాన్సర్. నాలుగు ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చేసినప్పుడు నాలుగు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తారండి? నాలుగు తీసేస్తారు, కట్ చేసేస్తారు, ఇంక మాట్లాడనకూడదు. అద్భుతంగా నువ్వు మాట్లాడన్నా, అద్భుతంగా నువ్వు ఆరాధించాలన్నా, అద్భుతంగా నువ్వు మాట్లాడాలన్నా, అద్భుతంగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, నీ ఒంటిలో శక్తితో పాటు నీ పంటిలో, నీ పంట కింద నాలుక ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుక లేకపోతే ఏముండదు, అయిపోయింది. నాలుగు ఎంతమంది చేస్తున్నా చూడండి. మీ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తూ ఉంది, మీ కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తుంది, నువ్వు సుఖపడడానికి, శ్రేష్టమైన ఆహార పదార్థాలు తినడానికి, దాని రుచిని తెలియజేయడానికి ఈ నాలుక ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ఈ నాలుకే సర్వ అవయవాలకి పాపాన్ని కూడా కలిగిస్తుంది కనుక నాలుక గురించి మనందరూ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుక ఎలాంటిది అంటే అగ్ని. ఏమన్నాడండి? అగ్ని. చాలా జాగ్రత్త. అగ్గితో ఏం ఆడకూడదు చెప్పండి. అగ్గితో ఏం ఆడకూడదండి? దాంతో కూడా ఫోటో సెల్ఫీ దిగకూడదు. సెల్ఫీ దిగితే ఏమవుద్ది? భోగిమంట వేసుకుని మొన్న ఒకడు ఫుల్గా ఏంట్రా సెల్ఫీ కొడతానన్నాడట. భోగిమంట వేసారు, పెట్రోల్ అది. ఆడికి ఫ్లేమ్స్ బాగా రావాలి. ఆడికి కొంచెం ఏమన్నా అన్న ఇంకా కొంచెం ఈడు వేసేసాడు, కొంచెం అయిపోయింది. ఈడు బొగ్గమన్నాడు, అయిపోయాడు. సెలబ వెళ్ళిపోయింది. అగ్గికి ఏమైంది? ముందు సెలబ వెళ్ళిపోతారు, ఈడు వెళ్ళిపోయాడు, అయిపోయింది. అగ్గితో ఏం ఆడకూడదు? ఇది కూడా నాలుగు అగ్గే కదా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారండి? రాజపాల్ గారు చెప్పారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి రోజు చూద్దాం, అందరూ కూడా నాలుగును స్వాధీనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక శ్రేష్టమైన మాట చదివి ముగించేద్దాం. యాకోబు పత్రిక 1:27 మాట చదవండి. త్వరగా లోక మాలిన్యం అంటకుండా బ్రతుకుతాం. ఈ నెల ఈ సంవత్సరం అంతా కూడా మన బ్రతుకు ఎలాగ ఉండాలంటే యాకోబు పత్రిక 1:27 మాట, పవిత్రమును. భక్తి అంటే చెప్తున్నాడు బాబు. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటని ఒక నాయన అడిగితే, భక్తి అంటే ఏం లేదు, తెల్ల బట్టలు వేసుకోవాలి, మొత్తం వస్తువులన్నీ తీసేయాలి. ఆడవాళ్ళకి ఎంత పొడుగు జాకెట్ వేసుకోవాలి, మెడ కనపడకూడదు, జడ కనపడకూడదు, తల కనపడకూడదు, ఎవరిని కూడా కన్నెత్తి చూడకూడదు, ఇలాగా మగోళ్ళంగా చూడకూడదు, ఆడవాళ్ళు మగోళ్ళు చూడకూడదు, మగోళ్ళు ఆడవాళ్ళు చూడకూడదు, ఎప్పుడు కూడా ఎన్వి తినకూడదు, చాపేసుకుని కిందే పడుకోవాలి, డబ్బులు పట్టుకోకూడదు, డబ్బులు చూడకూడదు. కానీ బ్యాంకుల్లోనే ఈ సెల్ ఫోన్లో కూడా డబ్బులు ఉండొచ్చు, చేత్తో మాత్రం డబ్బులు పట్టుకోకూడదు. ఇది భక్తికి సాధనం అని చెప్పాడట. నిజమేనండి? చెప్పండమ్మా. నేను డబ్బు చేతి పెట్టుకోను, కానీ ఏమంటున్నాను, నెంబర్ ఇచ్చి
ఇందులో కొట్టేయండి బాబు, ఇందులో కొట్టండి. చేత్తో పట్టుకుంటే ఇందులో కొడితే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమని చెప్పాడు భక్తి అంటే? చదువు తల్లి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఓకే, అదండి, ఇది మెయిన్. అవి చేస్తాం, అవి మామూలే, ఎవరికైనా అయితే మనం ఇస్తాం, మన దయా దూరదనం కాబట్టి చేస్తాం. కానీ ఈ లాస్ట్ చేయడం చాలా ఇబ్బంది. ఏంటది? ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు ఏం చేయాలి? కాపాడుకోవాలని. ఎవడో కాపాడరు. దేవునికి స్తోత్రం. అర్థం ఏంటంటే, నిన్ను ఎవరో కాపాడరా? నీకు బోధించే బోధకుడైనా, నీకు పాట వినిపించే గాయకుడైనా, నీ కొరకు ప్రార్థన చేస్తే ప్రార్థనాపరుడైన నిన్ను కాపాడు. నిన్ను నీవే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోక మాలిన్యం అంటకుండా. ఏ లోక మాలిన్యం అండి? ఇది అంటించేస్తుంది, పనికి మంది. శరీరాశలో 15 ఉంటాయి. ఇవి అంటుకోకుండా ఉండండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అమ్మా 19 చదివే అంటలం చేసుకుంటారు. ఏమనగా? అవును తల్లి. ఓకే. అది ఈ 19 ఏం చేయకూడదు? నీ దగ్గర రానేకూడదు. ఇది శరీర కార్యాలు. ఈ లోకమాలిన్యాలు ఇవి. ఈ లోకమాలిన్యాలు ఏవి కూడా నువ్వు అంటకుండా నువ్వేం చేయాలి? వాటికి కాపాడుకోవాలి. వెళ్ళకూడదు. ఆ ప్లేస్లోకి వెళ్తే అంటించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇందాక బాబు చెప్తున్నారు, 6 నెలలు తిరిగితే వారు వీరవుతారని. దుష్ట సాంగత్యం మంచి నడవడికి ఏం చేద్దండి? చెరిపేస్తుంది. నువ్వు మంచి వాళ్ళతో తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ మంచి స్నేహితులు ఎన్నుకో, మంచి వాళ్ళతో స్నేహం చేయి. ఒకవేళ స్నేహితులు ఎవరు లేకపోతే నువ్వు ఎవరితో అందరు ఇంటికి వచ్చేయి, మోకరించి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, కంచేపు పిల్లలతో గడుపు, భార్యతో గడుపు, చాలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా అవసరం లేదు, అయిపోయింది. ఇంకా మన వాళ్ళు రోడ్ల మీద రండిరా. ఆడు తాగుతుంటాడు, వీడు తాక్కనే ఉంటాడా? ఆడు తిరుగుతుంటాడు, వీడు తిరక్కనే ఉంటాడా? వాడు 4 చెడ్డ మాటలు పడితే వీడు 4 చెడ్డ మాటలు. ఎందుకు వచ్చినవి? దీని ద్వారా లేనిపోయిన పాపమంతా అంటుకుంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వేం చెయ్యి? కాపాడుకో. మనుషుల గురించి చెప్పాడు. మనుషుల దగ్గరగా 15 రకాలు ఉంటారటండి. చదవండి. 1 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 5 వరకు త్వరగా సహాయం చేయండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, లేదా మేలనగా మనుషులు ప్రేమికులు, దయార్థ హృదయం కలిగిన వారు, మంచివారు, అనేకులకు సహాయపడేవారు, ఆపదలు ఉన్న వారిని ఆదుకునేవారు, ఎవరికైనా లేనంటే పెట్టేవారు, అందరి దగ్గరికి దర్శించేవారు. అమ్మ బాబో, ఎంతో మంచి వెలుగు సంబంధాలు రాశారా? ఒరే, మనుషులు ఎదవలని రాశాడు. మనుషులు ఎవరండి? స్వార్థ ప్రియులు. అమ్మ దేని ప్రేమింతారండి? చెప్పండి, దేని ప్రేమింతారు? ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, ఇలాగ 15 ఉన్నాయండి. దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. బాబోయ్ అన్నారు. పైకి ఎలా ఉన్నారటండి? పైకి అందరూ వేపనీతులు, అందరూ వేపనటండి. పెద్ద చెరువు దైవేరట. ఒక్క చేప కనపడలేదట. పాపం పట్నాకి వెళ్ళి లోపలట్టాడు. ఇక్కడ ఎవరో దొంగలు ఉండరో, వీళ్ళందరూ ఎవరో తినరు అనుకున్నారు. పాపం రాత్రులు ఇదే పని, తెచ్చుకోవడం, తినేడు, రాత్రులు తినేడు, పొద్దున గడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరెట్టిపోయారు అంటే ఎవరెట్టిపోతారు? ఇంటి దొంగని ఎవరు పట్టుకుంటారు? ఈ రోజున దేవుని గ్రంథాలలో కానీ, దేవుని దైవ సేవలలో కానీ, మందిరాలను కనబడుతున్నది అంటే మేడి పండు చూడడం మేలుమై ఉన్నట్లుగా పైకి భక్తి కనబడుతుంది, కానీ లోపల దానికి ఏమి లేదంటే శక్తి లేదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాంటి శరీర కార్యములు కానీ, ఇలాంటి మనస్తత్వాలు కానీ ఉంటే నువ్వేం చేయాలి? దాని నుంచి వేరైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలాగ బతకాలి? వేరైపోయి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బతకాలటండి? పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఎందుకు బ్రతకమన్నాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. బైబిల్ ఎక్కడుందా మాట? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 మాట త్వరగా సహాయం చేయండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 కూడా తీసుకుని రెడీగా పెట్టుకోండి. పరిశుద్ధులై ఉండడం వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచినవాడు, అది మిమ్మల్ని పిలిచినవాడు ఎలాంటోడు? పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.